లూనాలు ఇంకా నడుస్తున్నాడు భయ్యా, పోతున్నాడు వాడు, సైడ్ ఇస్తలేడు, ఏవి ఇస్తలేడు. ఎందుకు భయ్యా, ఎందుకు ఉరుకులాడుతున్నావు దాని మీద అంతగానో మారని కొట్టుకుంటా? ఫస్ట్ టైం అంబర్పేట నుంచి అయితే, అంటే మన ఇంటి దగ్గర నుంచి అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నా. టైం వచ్చేసి మధ్యాహ్నం 12 ఏమో అవుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, అంటే మా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట, ఇంటి దగ్గరనే ఉంటాడు. వాడు అలా ఒక రైడ్కి పోదామనా అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అనమాట. సరేరా అంటే లాంగ్ కాదు, ఏదో షార్ట్ రైడ్ అట్లా పోయేద్దాం, 2 బైక్లు తీసుకుని. ఏదో వాడు కూడా రీసెంట్గా డామినార్ కొనుక్కున్నాడు అనమాట, బజాజ్ డామినార్. బాగుంటుంది, గ్రీన్ కలర్, ఐకానిక్ కలర్ ఆఫ్ డామినార్. 400cc బైక్ అది కొన్నాడు. నేనేమో తెలిసిందే కదా మనది ఎస్డి అడ్వెంచర్ 350 అనమాట. 2 అడ్వెంచర్ బైక్సే. అది కూడా డామినార్ కూడా అడ్వెంచర్ బైకే లాంగ్ రైడ్స్కి, ఇది కూడా అడ్వెంచర్ బైకే లాంగ్ రైడ్స్కి. ఇక మనకైతే తెలిసిందే అది. సో ఎప్పుడైతే అంబర్పేట నుంచి, అంటే మన ఇంటి దగ్గర నుంచి మనమైతే బీబీనగర్ సైడ్ అయితే పోతున్నాం. అక్కడ రోడ్ కొంచెం బాగుంటుంది, కొంచెం పెద్ద ఉంటుంది, కొంచెం క్రూజ్ చేయొచ్చు అన్నట్టు ప్లాన్ అనమాట. సో బండి ఆల్ సెట్, పెద్దగా చేయాల్సింది ఏం లేదు దీంట్లో. అంటే పెట్రోలు, ఇంకా టైర్ ప్రెషరు, ఇవన్నీ ఆల్ సెట్ ఉన్నాయి. ఓన్లీ డిసడ్వాంటేజ్ విత్ ద డిస్ప్లే ఈజ్ మనకి టైర్ ప్రెషర్ అనేది చూపెట్టదు అనమాట. రేర్ ఇంకా ఫ్రంట్ టైర్ ప్రెషర్ అనేది చూపెట్టదు దీంట్లో. సో ఆ ఆప్షన్ ఇవ్వలేదు అన్ఫార్చునేట్లీ. ఇస్తే బాగుండు, ఎందుకంటే మనము మాన్యువల్గా చెక్ చేసుకునే దానికన్నా ఇట్లా స్క్రీన్ పైన వస్తే ఇట్ వుడ్ బి మోర్ ఫీజిబుల్ ఫర్ అస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాడు ముందుకు వస్తాడు, ఇంకా వెనకాల ఉన్నాడు, వెనకాల వచ్చేసిండు. ఇది డామినార్ బాగుంది. నేను కొంచెం స్లో చేస్తాడు, ముందు పోతే బైక్ కనిపిస్తుంది. సో ఇది మొన్ననే రీసెంట్గా వాడు కూడా కొత్త హెల్మెట్ తీసుకుంటే ఎస్ఎంకి. అది ఇట్ కాస్టెడ్ సమ్వేర్ అరౌండ్ 3500 4500 సంథింగ్. ఆడు చాలా రేట్ ఉందన్న అది అన్నాడు, కానీ ఇక సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా, తీసుకోరా మంచిగా ఉంది అని చెప్పేసి తీసుకున్నా. వి ట్రైడ్ గెటింగ్ ఇట్ ఇన్ గ్రీన్ కలర్ టు మ్యాచ్ హిస్ బైక్, లైక్ హౌ ఐ టుక్ మైన్. బట్ కుదరలేదు, దొరకలేదు అనమాట అంత రేట్లో. మన బడ్జెట్ అంతే ఉంది, దానికంటే ఎక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. కానీ ఐ మీన్ లైక్ నా బ్రాండ్ దాంట్లో ఉన్నాయి, కోడాలా లేకపోతే ఎల్ఎస్టోలో ఉన్నాయి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎగ్జార్లో ఉన్నాయి. కాకపోతే దోస్ ఆర్ లైక్ లిటిల్ ఆన్ ద కాస్ట్లియర్ సైడ్. సో అది తీసుకోలేకపోయినాం అనమాట అవి. సో బడ్జెట్ ఇంత ఉందని చెప్పి మేము తీసుకున్నాం. బైక్ అయితే వెనకాల నుంచి మస్తు కనబడుతుంది. అట్లుంటారు అనమాట. భయ్యా పోతున్నాడు, వాడు సైడ్ ఇస్తలేడు, ఏవి ఇస్తలేడు, వాడు పక్కకు పోయి హారన్ కొట్టినా అని అట్లుంటారు రోడ్డు మీద జనాలు. ఏం చేయలేము ఇంకా. సో ఫస్ట్ టైం ఫెలో రైడర్తో పోవడం. ఇప్పటివరకు అన్ని సోలో రైడ్స్ అయినాయి, ఫెలో రైడర్తో అయితే ఫస్ట్ టైం పోతున్నాం. హోప్ఫుల్లీ విల్ డూ మోర్ రైడ్స్ లైక్ దిస్. ఒక లాంగ్ రైడ్ కూడా పోవాలన్న ఆలోచన అయితే ఉన్నది. లాంగ్ పోవాలి ఒకటి. వాడైతే నార్త్ ఈస్ట్ పోదామన్నా ఏమవుతుందన్నా అంటుండు, కానీ తర్వాత అయితే మన సీట్ పని అవుతుంది అని చెప్పిన దానికి కొంచెం ఇక్కడిక్కడ ప్రాక్టీస్ చేసుకుందాం. మనం ఇప్పటివరకు అంతా లాంగ్ రైడ్ చేయలేదు. నేను లాంగ్ చేసిందంటే 300 kilometers అంతే. నార్త్ ఈస్ట్ ఈజ్ లైక్ మోర్ దాన్ 1500 kilometers టు కవర్. సో అది కొంచెం డిఫికల్ట్, ఇబ్బంది అవుతుంది. ఓకే, ఎవరిదో మిస్ కాల్ వచ్చింది మొత్తం మీద ఫోన్కి. అంటే బ్లూటూత్ కనెక్ట్ ఉందనుకో బైక్కి, ఇక్కడ మిస్ కాల్ వచ్చినట్టు చూపిస్తుంది అనమాట. ఆపి చూసుకోవచ్చు. అయితే అక్క వాళ్ళది ఉండాలి, లేకపోతే ఫ్రెండ్ ఎవరిదని ఉండాలి. పోయినాక చూసాం. ఫోన్ అయితే వైబ్రేట్ అయితే లేదు ప్రస్తుతానికి. జస్ట్ a random thought, I wanted to share this with you guys, whoever is watching this video or reel. సో చాలామందికి డౌట్ అయితే వస్తుంది, or else maybe some kind of curiosity, why did you start now, what made you start now, అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని అంటే, I wanted to create content from long time. ఎప్పటి నుంచో ఉండే చేయాలని. కాకపోతే నాకు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా ఎక్కువ అనమాట.
లైక్ వాట్ ఇఫ్ సమ్మన్ సీస్ ఆర్ ఎల్స్ నన్ను చూసేమని అనుకుంటారేమో, ఇఫ్ ఐ డూ ఆల్ దిస్ ఎవరైనా ఏమని చేస్తారేమో. ఐ మీన్ ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా చాలా అంటే పీక్స్లో ఉంటుండే అనమాట. సో ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు వాక్ విత్ మై న్యూ క్లోత్స్ ఆన్ రోడ్, రైట్, I used to think that people are staring at me. Maybe no one gives a damn about you. What are you doing, or else how are you walking? అసలు ఎవరు పట్టించుకోరు చెప్పాలంటే. Even now, when I finally took that courage and started posting videos and doing stuff on YouTube, then I understood that people don't care, man. Seriously, people are busy with their own life. People don't care. Maybe somewhere in your life you were surrounded with the people who only interested in others' lives, not there. Okay, so maybe అట్లాంటి జనాల మధ్య ఉండి మనకు అట్లా అనిపిస్తుందేమో, అంతే. కానీ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, రైట్, అసలు ఇట్స్ నార్మల్, ఇట్స్ వెరీ నార్మల్. సి ఐ పోస్ట్ వీడియోస్, ఐ రికార్డ్ వీడియోస్, ఇట్ ఈస్ వెరీ నార్మల్. అంటే మేబీ ఫర్ కపుల్ ఆఫ్ సెకండ్స్ ఆర్ కపుల్ ఆఫ్ మినిట్స్ పీపుల్ విల్ స్టేర్ ఎట్ యూ if you are doing something on road, holding to your camera or your phone. అంతకు మించి 2 నిమిషాలు అరే కొంతమంది అనుకుంటారు, ఈడేంద్రాబాయ్ ఐటమ్ గాడున్నాడు, అరే ఈడేంద్రాబాయ్ పిచ్చోడా రోడ్ మీద అట్లా మాట్లాడుకుంటూ పోతుండే అని అనుకుంటారు. బట్ యూ డోంట్ నో అబౌట్ what exactly they're going to say to you. They don't want to say anything to you. Moreover, they will support you. I mean, support you in the sense, if you are asking something, they'll give you information. They want to talk about you, but they can't because they'll be on camera and they want to look good on camera. If you appreciate them, they'll appreciate you back. Ante, don't criticize anyone itla ani. So once I started this, right, I felt like, yeah, this is it. I mean, it's better late than never, right? I don't want to regret it later. I should have done this. అరే చేసేది ఉండేరా, తప్పని చేసినాం రా. ఎందుకంటే I regret so many things, that not starting it earlier or else not doing it on time. I regret so many things. So I don't want to end up in that era where I only feel regretted about not doing something. So that's the reason whatever I'm doing. ఏజ్ అయిపోతుంది. I mean, we are growing old day by day. So certain age you cannot do certain stuff. Once you are married or when someone is in your life, you can't do certain stuff. If the partner is cooperative, then you can do it. Otherwise you can't do anything. So people who can relate, they can relate. People who must be thinking, whoever is watching this video, maybe they might not be my followers. Of course I don't have much followers right now, but algorithm will push these videos to random people who are watching it for the first time. So they will get to know, well, they'll kind of relate to it, because whatever I'm talking is true. Most of my friends are married. Okay, not most, every one of my friends from my school, college, my MBA, there is some stuff they don't do. They want to do, but they don't do because of the restrictions and because of the limitations what they have after marriage. So moral endante, when you can do it, when you can afford it, just do it. That's what I'm trying to tell. ఓన్లీ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్. అంటే అప్పులు చేసి ఏదో చేసేసేయండి అని కాదు, అప్పులు చెయ్యకుండా. ఎందుకు భయ్యా, ఎందుకు ఉరుకులాడుతున్నావు దాని మీద అంతగానో హారన్ కొట్టుకుంటా, ఇంత లగేజ్ చేసుకొని మళ్ళీ ఆర్మీ అని రాసుకున్నాడు, ఏమన్నా అంటే పరిశాన్ మళ్ళా. సో అదంతా పక్కన పెట్టేస్తే రోడ్ మీద నేను చెప్తానే ఉంటా కదా, ఆ 0.01% లైఫ్ బాల్ చంపలేకపోతుంది చూసినావా, అదే ఈ జెమ్స్ వాళ్ళే, వీళ్ళే ఆ జెమ్స్. మళ్ళీ ఆర్మీ పర్సన్, ఐ డోంట్ థింక్ హీ ఈజ్ ఇన్ ఆర్మీ, మేబీ హీస్ బ్రదర్ ఆర్ సన్ ఆర్ సమ్మన్, హీ ఈజ్ డ్రైవింగ్ లైక్ రెక్లెస్. ఎనీవేస్, దట్స్ నాట్ ద టాపిక్. సో ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, I mean, if you have money with you, you have savings, or else you can afford doing stuff like this, please go ahead and do it. If you want to buy a bike and you can afford it, just go ahead and buy a bike. Okay, get a bike for yourself. Bike, car, whatever you can afford, just do it. Because when I go on roads, right, on my bike, I don't drive very fast. I mean, I don't ride very fast, but it gives me a sense of satisfaction and completeness. So
That's what I wanted in my life. This is kind of my kind of peace. So I love doing this. I mean, I love riding bike. కొంచెం రెస్పాన్సిబుల్గా అకౌంటబుల్గా ఉంటే ఏంటంటే ఎవ్రీవన్ విల్ బీ సేఫ్ ఆన్ రోడ్స్. సో ఇట్స్ మ్యాండేటరీ. వెన్ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ యూ షుడ్ థింక్ అబౌట్ అదర్స్ యాజ్ వెల్. సో సివిక్ సెన్స్ అని మనకు చాలా వీడియోస్లో చాలామంది చెప్తుంటారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు, పెద్ద పెద్ద బైకర్స్ ఉంటారు. హౌ పీపుల్ రైడ్ ఆన్ ద రోడ్స్, అమ్మాయిలను కూర్చోబెట్టుకొని పిచ్చి పిచ్చిగా. ఐ మీన్ లైక్ వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఎట్లుంటుంది. వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు దట్ గర్ల్? It's dangerous, right? First thing, you are not being safe, and whoever is along with you, you are not taking care of them as well. So you are being very reckless. సో అది కొంచెం మనం చూసుకొని నడిపించుకుంటే. సో బైకింగ్ ఈజ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్, మ్యాన్. పీపుల్ హూ లైక్ రైడింగ్, దే కెన్ రిలేట్ టు ఇట్. The person who is not who is not a biker, I cannot explain him the feeling. So yeah, that's it. I just wanted to I felt like sharing this stuff because it's all in your mind. And one more thing, the fun fact is I just saw something on a vehicle, on a car. Someone wrote it like it's all in your mind. Then it hit me hard, and I felt like yeah, that is true though. Okay, it's all in your mind. Once you prepare your mind in certain way that no one can do anything, or else no one can say anything. It's my life, and it's not like you're being reckless. Even if it's your life, be responsible. Okay, be responsible. That's how you ride. నేను మాట్లాడుతూ చాలా ముందుకు వచ్చేసిన. మావాడు కనిపిస్తలేడు, వెనకాల రేర్ మిర్రర్లో కూడా కనిపిస్తలేడు. మళ్ళీ కొంచెం ట్రాఫిక్ ఉండే అక్కడ చెంగిచెర్ల పోయే రోడ్లో, అంటే లెఫ్ట్ పోతే చెంగిచెర్ల, అక్కడ కొంచెం ట్రాఫిక్ ఉండే. మేబీ అక్కడ స్ట్రక్ అయింది అనుకుంటా. నా గోప్రోలో కూడా నా యాక్షన్ కెమెరాలో కూడా ఛార్జింగ్ లేదు. ఇంటి దగ్గర చూస్తేనేమో 100% చూపించింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి దీనికి మౌంట్ చేస్తేనేమో అది సమ్వేర్ అరౌండ్ 20-30% చూపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అయితే రికార్డ్ అయిపోతుంది. కాకపోతే మనకు కాంటెంట్ కావాలంటే కొంచెం ఎక్కువ కావాలి కదా. 3-4 hours లేకపోతే 5 hours చేస్తే దాంట్లో నుంచి 20-30 minutes ఆఫ్ కాంటెంట్ వెళ్తుంది. ముందు పెట్టుకోలేకపోతుంది ఇంకొంచెం. పోనీ ఆడు ఏం జరుగుతావు లోపల వెళ్తారు ఎందుకు ఏమైంది? నువ్వు లీడ్ అన్న ఏం కాదు, నడిపిరా పోయి నడిపి ఎంజాయ్ చేయి. నీకు అంటుకోదురా. I need a break, don't care how long it takes. You know I hate the way you make me feel so dark.
వర్షం బాగలేమో అన్నీ గలీజ్ వాటర్ వస్తాయి కదా, ఇక్కడికి వచ్చే వరకు కొంచెం క్లీన్ అయిపోతుంది. ఇది పోతూనే ఉంటుంది. ఇంకా ఎక్కడరా దీని ఎండింగ్ ఎక్కడరా? కృష్ణా రివర్లో కలుస్తాయి. ఇది పోయి కృష్ణా రివర్లో కలుస్తుంది అనమాట. మధ్యలో పోతుంటే ఫ్లో అవుతుంటే వాటర్ అంతా క్లీన్ అయిపోయి వెళ్ళిపోతాయి, అంటే క్లెన్స్ అయిపోతాయి ఆటోమేటిక్ బై నేచర్. ఫ్లోయింగ్ వాటర్ క్లీన్ అయిపోతుంది కదా, డస్ట్ అంతా అక్కడ వదిలేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ దేర్ ఇన్ ద సైన్స్ స్టూడెంట్స్కి తెలిసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి, స్ట్రైట్ వెళ్ళిపోతూనే ఉంటాయి వాటర్. మేము ఇంకోటి రోడ్ చూపిస్తాం మీకు. సో దిస్ ఈజ్ ద న్యూ బ్రిడ్జ్ అనమాట. అప్పుడు ఫ్లడ్స్ అదే మూసీ రివర్ నిండిపోయి అంతా మునిగిపోయింది అన్నారు కదా, అప్పుడు రోడ్ అయితే చేంజ్ చేసారు. అది ఓల్డ్ రోడ్. అక్కడ నుంచి అక్కడ ఆటో ఉంది కదా, అది ఓల్డ్ రోడ్ అనమాట. అది కమ్యూనికేషన్కి కమ్యూట్కి అదే యూజ్ చేస్తుండే. ప్రతి ఒక్కటి బైక్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఆటోస్ కానీ దాని మీద నుంచే పోతుండే అనమాట. ఇప్పుడు పోతలేదు బికాజ్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఎర్లియర్. ఇంకా గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని ఇంత హైట్లో బ్రిడ్జ్ అయితే కట్టేసింది. చాలా హైట్లో ఉంది ఈ బ్రిడ్జ్ అయితే. అక్కడ నుంచి ఆ పాత రోడ్డు అది బిల్కుల్ ఎట్లా అంటే కిందికి ఉంటుంది. కొంచెం వర్షం పడ్డాని ఫ్లో దాని పైకి వెళ్ళి వచ్చేస్తుంది. బట్ అప్పుడు వాళ్ళకి అలవాటు ఉండే. తర్వాత ఆ ఫ్లో అనేది పెరుగుకుంటూ పోయి వీళ్ళకు ట్రాన్స్పోర్ట్ అనేది ఆగిపోతుంది అనమాట. అందుకనే కొత్త బ్రిడ్జ్ అయితే బిల్డ్ చేసారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ విలేజ్. ఐ టోల్డ్ యూ రైట్, చాలా బ్యూటిఫుల్ విలేజ్ ఇది. ఇప్పుడు చూడు, ఇక్కడ నుంచి ఇక్కడ అంతా స్టెప్ బై స్టెప్ పొలాలు ఉంటాయి కదా, అట్లా అనమాట. ఒక్కొక్కరు పొలాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి, అక్కడ మాత్రం చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇటు సైడ్ చూపిస్తా. ఇటు సైడ్ ఇంకా మామూలుగా ఉండవు. ఓకే, ప్రాబ్లీ నేను ఫోన్లో తీసుకుంటా. ఇది చిన్నరావులపల్లి టు పెద్దరావులపల్లి పోయే రోడ్ అనమాట. ఇది బ్రిడ్జ్, రెండు విలేజెస్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఇది. సో యాక్షన్ కెమెరాలో ఎట్లా వస్తుందో తెలియదు కానీ అందుకే కెమెరా అయితే తీసిన. అక్కడ పొలంలో పని అయితే చేస్తున్నారు ఊరోళ్ళు. జూమ్ చేసి చూపిస్తా. ఇవన్నీ కనిపించే అన్ని పొలాలే అనమాట. రేర్ సైడ్ తెలంగాణ సూపర్. అది కూడా ఇక్కడ బీబీ నగర్ సైడ్ అనమాట. మొత్తం అంతా డెవలప్ అయిపోయింది. దీస్ ఆర్ ఓన్లీ 2 విలేజెస్. ఇంకా పొలాలు అనేటివి చేసుకుంటున్నారు, పంటలు అనేటివి పండిస్తున్నారు అన్నమాట. వర్షాకాలం వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో లాంగ్ రైడ్ వచ్చినాం కదా, అంటే షార్ట్ రైడ్కి వచ్చినాం కదా, లెట్స్ గో టు దిస్ విలేజ్ అండ్ ఎక్స్ప్లోర్ సమ్ బ్యూటిఫుల్ సీన్ ప్లేసెస్ అని చెప్పేసి వచ్చినాం అనమాట. I just wanted to show you guys also. కెమెరా ఆన్ చేద్దాం అనుకున్నా, బట్ ఈ లొకేషన్ చూసిన తర్వాత ఆన్ చేయాల్సి అనిపించింది. లుక్ ఎట్ దాట్, సో బ్యూటిఫుల్. మళ్ళీ ఊరు స్టార్ట్ అయింది. దిస్ పీపుల్ లేరు, ఇంకా వీళ్ళు సిటీలో అసలు లేరు. వీళ్ళకు లైఫ్ స్పాన్ చాలా తక్కువ అయిపోయింది వీళ్ళది. ఇఫ్ యూ హ్యావ్ ఓల్డ్ పీపుల్, ఐ మీన్ లైక్ your mom or your dad are old, take them to the farm house and live there so that you can spend a lot of time with them. Look at these people having fun. ఫొటోస్ దిగుదాం అన్నట్టు ఆగినాం అనమాట. ఇక్కడ థంబ్నెయిల్కి పనికి వస్తుంది మనకి. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది ఓవర్ ద పొలం, ఇది ఎక్సలెంట్ ఉంది. ఆపుతుండడు. బైక్స్ తీద్దాం, ఒక వీడియో తీద్దాం. మనమేం దిగుతాం రా, ఎక్కడ ఆపుదాం, ఇక్కడ ఆపుదాం. ఇంకా ముందు పోదామా? ఐఫోన్లో మంచిగా వస్తాయండి.
హైదరాబాద్లో ఎండ చాలా ఉంది భయ్యో. లూనాలు ఇంకా నడుస్తున్నాడా, తాత లూనా వేసుకొని పోతాడు. ఏయ్ ఇట్కిరి ఇంకా లోపల పోతుంటే బాబా ఏమన్నా లొకేషన్స్. ఇక్కడ ఒక పాలీ హౌస్ ఉంది. పాలీ హౌస్ ఈజ్ బేసికలీ doesn't have to do anything with the nature anamata. You can create your own climate inside the poly house. That is the purpose of poly house. ఎగ్జాస్ట్ చూసినా మనం ఎట్లా ఉంది, సైలెన్సర్ పీక్ పడేసి ఏదో డ్రర్ అని కొట్టుకుంటుంది ఎగ్జాస్ట్. వీడు కూడా పతంగులు ఎగరేస్తారు. మనకు పతంగులు ఎగరేయడం అంటే పిచ్ అనమాట మనకి. సో బేసికల్ అందరూ సంక్రాంతి పొంగల్ అని అంటారు, బట్ ద ప్లేస్ వేర్ ఐ లివ్ వీ కాల్ ఇట్ సంక్రాంతి. వీ డోంట్ కాల్ ఇట్ సంక్రాంతి, వీ కాల్ ఇట్ పతంగుల పండుగ. అట్లా వియర్డ్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ నాట్ అబౌట్ పిండి వంటలు ఆర్ ఏంటది కోళ్ళ పందాలు, కొత్త అల్లుళ్ళని పిలవడాలు, ఇవన్నీ కాదు మా దగ్గర. సంక్రాంతి మీన్స్ పతంగుల పండుగ. అరే పతంగుల పండుగకి ఏం చేద్దాంరా అనేది మా కాన్వర్జేషన్ అనమాట. ఇట్స్ నాట్ సంక్రాంతి ఫర్ అస్, బట్ సంక్రాంతి మేము అట్లా పిలుస్తాం అనమాట. మేము అట్లా దట్స్ హౌ వి కమ్యూనికేట్ విత్ ఇన్ ద ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళు సంక్రాంతి అంటారు కానీ మన లాంగ్వేజ్ అట్లా ఉంటుంది. పెట్రోలా పెట్రోల్ కొట్టేసావా? ఉంది కదా 150 ఉందిగా. సో పెట్రోల్ కొట్టిద్దామా అని అంటున్నాడు. మన ఇంటికి పోనీకే హార్డ్లీ 50-60 కిలోమీటర్స్ ఉంటుంది. రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ చూపిస్తుంది. అది అవసరం లేదు. నా దాంట్లో 200 రేంజ్ ఉంది, మీ దాంట్లో ఏమో 150 రేంజ్ ఉంది. ఆరామ్సే వెళ్ళిపోతాం పెట్రోల్ ఎందుకని లైట్ తీసుకున్నాం అనమాట. గుడి చూడు ఎంత బాగుంది. రామాలయం ఉంటుంది, లేకపోతే మన బజరంగ్ బలి ఉంటాడు. మోస్ట్లీ బజరంగ్ బలి. ఎంత బాగుంది చూడు ఇల్లు, మంచిగా కట్టుకోరు. పార్కింగ్ వదిలేసి అట్లా ఉండాలి మాకి. మంచిగా పెద్ద ఇల్లు కట్టుకోవాలా అంటే పెద్ద స్థలంలో ఒక ఇల్లు కట్టుకొని చుట్టుముట్టు ఇట్లా పార్క్ ఏమంటారు స్పేస్ వదిలి, మళ్ళీ మంచి బైక్ లేకపోతే కార్ పార్కింగ్కి మంచి స్పేస్ వదిలి కట్టుకోవాలా. సిటీలోనేమో మొత్తం కమర్షియల్ చేసి ఒక చిన్న రూమ్నా అని రెంట్కి ఇవ్వాలన్నట్టు కడతారు. కంజెస్టెడ్ అయిపోతుంది అంతా. ల్యాండ్ ఉంటే మాత్రం పోతే పోయింది, రూమ్స్ చిన్న వచ్చినా పర్వాలేదు, కానీ పార్కింగ్ ఇంటి ముందు స్పేస్ అయితే వదులుకోవాలి. మనం అనుకుంటాం అవసరమా మనం ఉండడానికి, అవసరం లేదు. ఇంటి ముందు మనం పెట్టుకున్నాం అనుకో స్పేస్, మనకు ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనం ఫంక్షన్ హాల్కి పైసలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఓపెన్ ల్యాండ్స్ మంచిగా కనిపిస్తున్నాయి, ఎక్సలెంట్ కనిపిస్తున్నాయి ఓపెన్ ల్యాండ్స్. ఇవన్నీ పొలాలు. ఇక్కడ నుంచి ఎంత దూరం కనిపిస్తున్నాయి అన్ని పొలాలే. చాలా యాక్టివ్ పొలాలు అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఒకప్పుడు చేస్తుండే ఇప్పుడు చేస్తలేరు వదిలేసిరు అన్నట్టు కాదు. ఫార్మింగ్ చేస్తున్నారు ఇప్పుడు కరెంట్లీ. లుక్ ఎట్ దిస్ రోడ్. రెండు అక్కడ ఇక్కడ సైడ్ ఇక్కడంతా పొలాలే ఉన్నాయి, ఇక్కడ సైడ్ ఇక్కడంతా పొలాలే ఉన్నాయి. మధ్యలో నుంచి రోడ్ పోతుంది. ఎంత బాగుంది అసలు. యూజువల్గా ఈ సీనరీస్ అన్నీ మనకు ఆంధ్రాలో చూడడానికి దొరుకుతాయి, బట్ దిస్ ఇస్ తెలంగాణ. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, వీ స్టిల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ విలేజెస్ ఇన్ అవర్ తెలంగాణ. డూ విజిట్ ఇఫ్ యూ హ్యావ్ బైక్స్. కార్లు అంతా ఎంజాయ్ చేయలేరు ఎందుకంటే చిన్న రోడ్స్ కదా, ఎక్కడ పార్క్ చేయలేరు. బైక్స్ అయితే ఒక పక్క పార్క్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఏ బైక్ అయినా పర్లేదు. రైడ్, go through these beautiful roads and beautiful farming lands. ఎంజాయ్ చేస్తారు మీరు ఇఫ్ యూ లవ్ ద నేచర్. చూడు అసలు ఇల్లులే లేవు, చూద్దామన్నా కనిపించవు. అదేదో ఫ్యాక్టరీ ఉంది అక్కడ, అసలు ఇల్లులే లేవు ఇక్కడ. ఎంత బాగుంది.
మూసి పక్క నుంచి పోతే ముక్కు మూసుకోవాలి. ఇక్కడ అది కూడా అవసరం లేదు. ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ క్లీన్ వాటర్. తాగలేమనుకో, బట్ ఇట్ విల్ నాట్ బాదర్ యూ, ఇట్ విల్ నాట్ స్మెల్ బ్యాడ్. ఇంకేం కావాలి? మన ట్యాంక్ బండ్ దగ్గర అంతంత జనాలు ఉంటారు. నైస్. ఇప్పుడు మనము నాకు తెలిసి పాత రోడ్ పై నుంచి పోతాం అనుకుంటా. ఇందాక వచ్చిన బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కాకుండా పాత రోడ్ పై నుంచి పోతాం అనుకుంటా. బాబా ఎంత పొలాల మధ్యలో తిరుగుతుంటే మస్తు, అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. పెద్ద సీసీ బైక్స్ మీద పొలాల పైకి రావడము, ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయడము. దిస్ ఈజ్ ద యాక్చువల్లీ పెదరావులపల్లి రోడ్ అనమాట. ఇది మన బేసిక్గా రివర్ మీద నుంచి పోయే బ్రిడ్జ్. దీనికి ఫెన్సింగ్ అనేది ఏం లేదు, రా అనమాట మొత్తం. దిగుదాం. ఇది చేపల చెరువు. ఊర్లలో ఉంటాయి కదా, సో వీళ్ళపైన కొంతమందికి హక్కు ఉంటుంది అనమాట యాజ్ పర్ గ్రామ పంచాయత్. వీళ్ళు ఈ కాస్ట్ వాళ్ళే ఫిషింగ్ చేయాలి, వేరే వాళ్ళు చేయొద్దు, అది వాళ్ళది జీవనోపాధి అని చెప్పేసి వాళ్ళకు ఒక రూల్ పాస్ చేస్తారనమాట. సో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. లుక్ ఎట్ ద బాబా ఎంత మంచి పొలాలు ఉన్నాయి.